ఢిల్లీ కెప్టెన్ జెమిమా రోడ్రిగస్ గుజరాత్ బాకీ మొత్తం ఈ మ్యాచ్ లో తీర్చేయబోతోంది. గ్రూప్ స్టేజ్ లో 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయి ఎంత బాధ అనుభవించిందో ఆ బాధని ఈ ఎలిమినేటర్ మ్యాచ్ లో వడ్డీతో సహా తిరిగిచ్చేయడానికి రెడీ అవుతోంది. ఆస్ట్లీ అండ్ కోని మట్టి కరిపించి ఫైనల్లోకి గ్లోరియస్ ఎంట్రీ ఇచ్చేలా ఉంది. కానీ ఒకే ఒక్క డేంజర్ ఇప్పటికీ జెమిమా ఆర్మీని వెంటాడుతుంది. కేవలం దాని వల్లే ఢిల్లీ గెలుస్తుందా లేదా అనే డౌట్ వస్తుంది. మరి ఈ ఎలిమినేటర్ లో గెలిచేదెవరు? ఫైనల్ చేరి అక్కడ మందానతో తొడగొట్టి బరిలో దిగేదెవరు? పదండి వాళ్ళు చేద్దాం. WPL 2026 సీజన్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. ఈ రోజు మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ జైంట్స్ మధ్య క్రూషియల్ ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ లో గెలిచిన టీం ఫైనల్ చేరి అక్కడ ట్రోఫీ కోసం మందాన ఆర్మీతో తలపడబోతోంది. అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు గుజరాత్ తో తలపడిన ప్రతిసారి ఢిల్లీకి ఓటమే ఎదురైంది. గెలుపు అంచుల వరకు వచ్చి చివర్లో సోఫీ డివైన్ మ్యాజికల్ బౌలింగ్ కి బలైంది 2 సార్లు కూడా. ఫస్ట్ మ్యాచ్ లో 4 రన్స్ తేడాతో, రెండో మ్యాచ్ లో 3 రన్స్ తేడాతో ఓడిపోయింది. అందుకే ఈసారి ఎలిమినేటర్ లో ఎలాగైనా గుజరాత్ ని ఓడించి ఫైనల్ చేరాలని పట్టుదలగా బరిలోకి దిగుతోంది ఢిల్లీ. ఇంకోవైపు గుజరాత్ కూడా గ్రూప్ స్టేజ్ డామినెన్స్ ని అలాగే కంటిన్యూ చేస్తూ ఈ సీజన్ లో ఢిల్లీని 3వ సారి కూడా ఓడించి గ్రాండ్ గా ఫైనల్ లో ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్స్ రెడీ చేస్తోంది. బట్ ఈ మ్యాచ్ లో గెలిచే ఛాన్స్ మాత్రం జెమిమా ఆర్మీకే ఎక్కువగా ఉంది. ఎందుకంటే లాస్ట్ 2 మ్యాచెస్ లో కూడా ఢిల్లీ దాదాపు గెలిచేసింది. లాస్ట్ ఓవర్ లో సోఫీ మ్యాజిక్ చేయకపోతే 2 మ్యాచ్లు ఢిల్లీవే. సో ఒక్క సోఫీ బౌలింగ్ ఢిల్లీ గెలుపుకి అడ్డుపడే ఏకైక డేంజర్. కాబట్టి సోఫీ బౌలింగ్ ని ఎదుర్కోవడానికి పక్కా ప్లాన్స్ రెడీ చేయడంలో జెమిమా సక్సెస్ అయితే ఈ మ్యాచ్ ఢిల్లీదే. అంతేకాకుండా జెమిమా కూడా తన కెప్టెన్సీలో స్టార్టింగ్ మ్యాచ్లతో కంపేర్ చేస్తే చాలా బెటర్ అయింది. అలాగే షెఫాలి వర్మ, లోరా వోల్వాట్, మరియానా క్యాప్, లెజెల్లీ లీ లాంటి బ్యాటర్లు కూడా సీజన్ స్టార్టింగ్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా ఫామ్ లో ఉన్నారు. దానికి తోడు నికీ ప్రసాద్ టీంలోకి రావడంతో బ్యాటింగ్ ఇంకా స్ట్రాంగ్ అయింది కూడా ఢిల్లీకి. అయితే గుజరాత్ బ్యాటింగ్ కూడా సాలిడ్ గానే ఉంది. బెత్మోని, సోఫీ డివైన్ డీసెంట్ ఓపెనింగ్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత ఆష్లీ గార్డనర్, అనుష్క శర్మ, వారేహామ్ కూడా మిడిల్ ఆర్డర్ లో వాల్యుబుల్ రన్స్ చేస్తున్నారు. దీంతో మినిమం ఫైటింగ్ టోటల్ అయితే చేయగలుగుతోంది ఆష్లీ అండ్ కో. బట్ ఢిల్లీతో కంపేర్ చేస్తే గుజరాత్ బ్యాటింగ్ అంత బలంగా లేదు. ముఖ్యంగా కన్సిస్టెన్సీ లేదు గుజరాత్ బ్యాటింగ్ లో. ఒక్కో మ్యాచ్ లో ఒక్కో బ్యాటర్ మాత్రమే ఫామ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అది గుజరాత్ కి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే గుజరాత్ టీంలో సోఫీ డివైన్, కశ్వి గౌతమ్, రాజేశ్వరి గైక్వాడ్, జార్జియా వారేహమ్, రేణుకా సింగ్ ఇలా అందరు బౌలర్లు ఫామ్ లోనే ఉన్నా టైట్ బౌలింగ్ వేయడంలో ఫెయిల్ అవుతున్నారంతా. అంటే వికెట్ తీయగలుగుతున్నా రన్స్ కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. అదే ఢిల్లీ బౌలర్ల విషయానికి వస్తే మరియానా క్యాప్, షినెల్లీ హెన్రీ ఇద్దరు అపోనెంట్ బ్యాటర్లని వణికిస్తున్నారు. రన్స్ ఇవ్వకుండా ఆపడంతో పాటు బౌలింగ్ వేరియేషన్స్ తో క్రూషియల్ వికెట్లు కూడా తీస్తున్నారు. ఇక శ్రీచరణి, మిన్ను మణి కూడా స్పిన్ మ్యాజిక్ తో భయపెడుతున్నారు అపోజిషన్ బ్యాటర్లని. అయితే గుజరాత్ లాస్ట్ 3 మ్యాచెస్ లో హ్యాట్రిక్ విజయాలు సాధించి మంచి ఊపు మీదుంటే ఢిల్లీ మాత్రం లాస్ట్ 5 మ్యాచ్లో 2 ఓడి 3 గెలిచి బ్యాలెన్స్డ్ గా ఉంది. ఇక హెడ్ టు హెడ్ హిస్టరీలో కూడా 8 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లో ఢిల్లీ, 4 మ్యాచ్లో గుజరాత్ గెలిచి ఈక్వల్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. బట్ ఈ సీజన్ లో జరిగిన 2 మ్యాచ్లో గుజరాత్ గెలవడంతో ఆ ఓటములకి ప్రతీకారం తీర్చుకుని వడ్డీతో సహా రిటర్న్ ఇచ్చేయాలని ఢిల్లీ బలంగా అనుకుంటుంది. అలాగే వడోదరా పిచ్ స్లో పిచ్ కాబట్టి ఢిల్లీ వర్సెస్ యూపీ మ్యాచ్ లో ఎలా అయితే తక్కువ స్కోర్లే నమోదయ్యాయో ఈ మ్యాచ్ లో కూడా అలాగే లో స్కోరింగ్ గేమ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఎవరు గెలుస్తారనే విషయానికి వస్తే నా ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్ గెలిచే ఛాన్స్ ఢిల్లీకే ఎక్కువగా ఉంది. అంటే ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్లో మందాన ఆర్మీతో తలపడబోయేది జెమిమా సోల్జర్స్ అన్నమాట. మరి చూడాలి ఏం జరుగుతుందో. అయితే మీరేమంటారు? ఈ మ్యాచ్ లో గెలిచే ఛాన్స్ ఎవరికి ఉంది? ఢిల్లీ గెలిచి నిజంగానే ఫైనల్ లో అడుగు పెడుతుందా, లేదంటే గుజరాత్ వరుసగా 3వ సారి కూడా ఢిల్లీకి షాక్ ఇచ్చి ఫైనల్ చేరుతుందా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.